జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. బీఆర్ఎస్ నేతలు ఇంటింటికి తిరుగుతూ మాగంటి సునీత గోపీనాథ్ను గెలిపించాలని కోరుతున్నారు. బోరబండ డివిజన్లో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ ప్రచారం చేస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు గులాబీ నేతలు. కేసీఆర్ పాలనలో ప్రపంచం మెచ్చిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ కాంగ్రెస్ హైడ్రాతో మంటగలిసిందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు కోల్పోయిందన్నారు. ప్రచారంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం దద్దరిల్లుతుంది. ఏ గల్లీ చూసినా, ఏ డివిజన్ చూసినా బీఆర్ఎస్ ప్రచారం అయితే కనపడుతుంది. బోరబండ డివిజన్లో బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తిరుగుతూ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అయితే ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో భూపాల్రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ప్రతి ఇంటికి తిరుగుతున్నారు, ప్రతి గడపకు తిరుగుతున్నారు. బీఆర్ఎస్ ప్రచారం ఎలా స్పందన వస్తుంది? చాలా బాగుంది. మాగంటి గోపీనాథ్ అంటే కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. మేము కూడా ఇల్లు తిరిగినప్పుడు చాలా గుర్తు చేస్తున్నారు గోపీనాథ్ని. కానీ ఆయన చేసిన మంచి పనులు, ఆయన చేసినటువంటి పేదవారికి ఏ విధమైనటువంటి అండగా ఉండనో, ముస్లిం మైనార్టీ సోదరులకు, క్రైస్తవ సోదరులకు ఏ విధంగా అండగా ఉండేనో అదంతా కూడా ఈరోజు వాళ్ళ ఇళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒకనాడు ఈ బోరబండ కానీ, ఒకనాడు రహమత్ నగర్ కానీ, ఒకనాడు ఎర్రగడ్డ కానీ, యూసుఫ్ గూడ కానీ, ఈ ప్రాంతం అంతా కూడా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉండే. కానీ మాగంటి గోపీనాథ్, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతమే మారిపోయింది. ఆయనను గుర్తు చేసుకొని కంపల్సరీ మళ్ళీ మేము కారునే గెలిపించుకుంటాం, ఆయన భార్య అయినటువంటి మాగంటి సునీతనే గెలిపించుకుంటాం అనే విధంగా మరి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ కూడా ఆ విధంగానే ఉన్నారు. మహిళలు, ముస్లిం మహిళలు, క్రైస్తవ మహిళలు, హిందూ మహిళలు, అమ్మా గృహలక్ష్మి కింద 2500 రూపాయలు ఇస్తున్నటువంటి మహిళలకు ఇలా రేవంత్ రెడ్డి గారు ఇవ్వకపోవడంతో ప్రతి నెల చూస్తూ ఉన్నారు మాకు 2500 వస్తాయమని. రాలే. వాళ్ళు ఇప్పుడు మసులుతున్నారు ఇక్కడ. ఇట్లా ఎన్నో రకాల హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడే ఇక్కడికి గ్యాస్ సిలిండర్ వచ్చింది. ఆయనను అడిగిన నేను ఎంతకి ఇస్తున్నారు అంటే 916 రూపాయలకు ఎంతకి ఇస్తున్నామన్నారు. ఓకే, 950 రూపాయలకి ఇస్తున్నామన్నారు. వారిని కూడా అడిగిన నిజమేనా అంటే నిజమే అన్నారు. మరి ఈ విధమైనటువంటి గుండాగిరితోటి ప్రచారం చేస్తున్నటువంటి నవీన్ యాదవ్ గారి కాంగ్రెస్ గుర్తుని ఖచ్చితంగా ఓడగొట్టి మాగంటి సునీత గారి కారు గుర్తు 3వ నెంబర్ పైన, కారు గుర్తు పైన చూసుకొని కారు గుర్తు మీద ఓటేయాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అధికారంలో ఉన్న వాళ్ళు అంటే రేపు ఈ జూబ్లీహిల్స్లో హస్తం గుర్తుకు ఓటేయకపోతే మేము అన్ని స్కీములను ఆపేస్తామని చెప్పేసి పరోక్షంగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అది ముందటి నుంచి చెప్తున్నాం మేము. ఇది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం. కేవలం అధికారం కోసం మాయమాటలు చెప్పి మభ్యపెట్టి చేతగాని అసమర్థత ప్రభుత్వం ఈరోజు ప్రజల్ని 4 కోట్ల తెలంగాణ ప్రజానికాన్ని నట్టేట ముంచే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు 4 కోట్ల తెలంగాణ ప్రజానికం తరపున బుద్ధి చెప్పడానికి, కరుగాచి వాత పెట్టడానికి, చెంపపెట్టు సమాధానం చెప్పడానికి, ఈ మోసగారిని గద్దె దింపడానికి ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న 4 లక్షల మందికి అవకాశం వచ్చింది. కాబట్టి తప్పకుండా ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవడంతో పాటు చివరికి డిపాజిట్ కూడా గల్లంత అయ్యే విధంగా చిత్తుగా కాంగ్రెస్ ఓడియాలని చెప్పేసి అప్పీల్ చేస్తూ ఉన్నాం. మొత్తానికి చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ అంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రచారానికి అయితే ప్రజలైతే స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ బాలుతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.